మతం ప్రాతిపదిక మీద మెజారిటీ మతం ప్రాతిపదిక మీద తీసుకురావాలంటే సాధ్యం కాదు. కాబట్టి డీలిమిటేషన్ ద్వారా తాను ఎక్కడైతే బాగా గెలుస్తారో అక్కడ స్థానాల్ని పదిలంగా చేసుకునేట్టు, ఏ నియోజకవర్గాల్లో అయితే తనకు ఓట్ లేదు అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాటిని విభజన చేయడం ద్వారా, అస్సాంలో ఏదైతే చూసారో అది విభజన చేయడం ద్వారా తనకు సానుకూలంగా మార్చుకోవడానికి అవసరం. అప్పుడే 2/3 వంతు సాధ్యమవుతుంది. ఇది దాని వెనుక రాజకీయ మర్మం. పెద్దలు ఖురేషి గారు డీలిమిటేషన్ గురించి ఒక మాజీ ఎలక్షన్ కమిషన్ గా, ఒక ఉన్నత స్థాయి అధికారిగా తన ప్రసంగం చేశారు. విలువైన సూచనలు ఇచ్చారు. వాస్తవంగా సూచనలన్నీ ఈ దేశ భవిష్యత్తు కోరుకునే వాళ్ళకి ఉపయోగపడతాయి. కానీ ఈరోజు అధికారంలో ఉంది దేశ భవిష్యత్తును కోరుకునేవాడు కాదు. అందుకని వాళ్ళ తలకి అవి ఎక్కుతాయి అని చెప్పేసి అనుకోలేదు. ఎందుకంటే డీలిమిటేషన్ అనేది జనాభా పెరిగిపోతుంది కాబట్టి, కొన్ని నియోజకవర్గాల్లో ఎక్కువ, కొన్ని నియోజకవర్గాల్లో తక్కువ అవుతుంది కాబట్టి సరిహద్దుల్ని పునర్నిర్మిద్దామనే ఉద్దేశంతో ఈరోజు డీలిమిటేషన్ కావడం. ఈరోజు మల్కాజ్గిరి నియోజకవర్గంలో 31 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. కొన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో 10 లక్షలు 15 లక్షల మంది ఉన్నారు. కాబట్టి సర్దుబాటు చేయడం కోసం డీలిమిటేషన్ అయితే పెద్ద అభ్యంతరం ఏమీ ఉండదు. ఈ తెలంగాణ రాష్ట్రంలో 17 పార్లమెంట్ సభ్యులు, ఈ 17 నియోజకవర్గాల్లోని జనాభాని సర్దుబాటు చేసి సరిహద్దులు నిర్ణయిస్తే ఎవరికి అభ్యంతరం లేదు. గతంలో ఆ రకంగానే చేశారు, ఇప్పుడు కూడా ఆ రకంగా చేయొచ్చు. యూపీ వరకు అక్కడ సర్దుబాటు, తెలంగాణ వరకు ఇక్కడ సర్దుబాటు చేయొచ్చు. కానీ ఉద్దేశం అది కాదు. ఈరోజు బీజేపీ గత 14 సంవత్సరాలు 2014లో అధికారానికి వచ్చి 2/3 వంతు పార్లమెంట్ లో మెజారిటీ సాధించి ఈ రాజ్యాంగాన్ని సంపూర్ణంగా మార్చేయాలని చెప్పేసి ఆలోచన చేస్తుంది. అది ఒక ఫ్యాసిస్టు పద్ధతిలో నడిచే సంస్థ. ఎన్నికల ద్వారానే రాజ్యాంగాన్ని మార్చి ఫ్యాసిజాన్ని స్థాపించవచ్చు, ఎన్నికలు రద్దు చేయట్లేదు. తన ఉద్దేశం కూడా మన 400 స్థానాలు గెలిచి తీరుతామని చెప్పేసి ఎన్నికల్లో ప్రచారం చేశారు. మెజారిటీ కూడా రాలేదు, సింగిల్ లార్జెస్ట్ కూడా వచ్చింది. మళ్ళీ ఇంకొక ఛాన్స్ తప్పితే ఇక భవిష్యత్తులో అవకాశం లేదని కూడా దానికి తెలిసిపోయింది. కాబట్టి వచ్చే ఎన్నికల్లో 2/3 వంతు మెజారిటీని సాధించేదానికి ఎలా, దానికి డీలిమిటేషన్ ఒకటి దొరికింది. అది రాష్ట్రం వారీగా సరిహద్దులు నిర్ణయిస్తే సాధ్యం కాదు. అందుకని అఖిల భారత స్థాయిలో జనాభాని లెక్కగట్టి దాని ప్రకారం సీట్లు పెంచి ఈ సరిహద్దులు నిర్ణయిస్తేనే సాధ్యమవుతుంది తప్ప కాదు. అందుకని ఈ 600 ఈ డెలిమిటేషన్ ని అఖిల భారత స్థాయిలో జనాభా ప్రాతిపదిక మీద చేయాలని చెప్పేసి చూస్తున్నారు. ఈ జనాభా నిష్పత్తి ప్రాతిపదిక మీద చేయడం భారతదేశం లాంటి దేశానికి సాధ్యం కాదు, మంచిది కాదు. ఈ దేశం యొక్క సమైక్యత కోరుకునేవాడు. ఎందుకంటే 150 కోట్ల దేశం, చైనాలోనూ కూడా 150 కోట్లు ఉన్నారు. కానీ ఒకే భాష, 99% ఒకే భాష మాట్లాడతారు. అటువంటి దేశాన్ని ఐక్యంగా ఉంచడం పెద్ద కష్టం కాదు. ఎంతో గొప్ప భాషలు కలిగిన రాష్ట్రాలు ఈ దేశంలో ఉన్నాయి. అక్కడ మొత్తం 99% ఒకే మతం. అయితే నాస్తికులనే ఉన్నారు, లేకపోతే ఒకే మతం వారైనా ఉన్నారు. ఇక్కడ అలా కాదు, అనేక మతాలు సహజీవనం చేస్తున్నారు ఈ దేశం. దీన్ని సమైక్యంగా ఉండాలంటే ఫెడరల్ దృక్పథం ఉంటే తప్ప ఈ సమైక్య రాష్ట్రాన్ని దేశాన్ని సాధ్యం కాదు. ఐరోపాలో చిన్న చిన్న దేశాలు, 1 కోటి జనాభా 2 కోట్ల జనాభా కలిగిన దేశాలు ముక్కలైపోతున్నాయి. ఈ రోజు ఈ దేశం ఎంత సమైక్యంగా ఉందంటే ఫెడరల్ వ్యవస్థలో అందరికీ గౌరవించే పద్ధతిలో అందరూ అసంతృప్తి చెందకుండా సమైక్యంగా ముందుకు తీసుకుపోవడం వల్ల వచ్చింది. ఈ డీలిమిటేషన్ వస్తే అది సాధ్యం కాదు. అందుకని ఇక్కడ మతం ప్రాతిపదిక మీద మెజారిటీ మతం ప్రాతిపదిక మీద తీసుకురావాలంటే సాధ్యం కాదు. కాబట్టి డీలిమిటేషన్ ద్వారా తాను ఎక్కడైతే బాగా గెలుస్తారో అక్కడ స్థానాల్ని పదిలంగా చేసుకునేట్టు, ఏ నియోజకవర్గాల్లో అయితే తనకు ఓట్ లేదు అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాటిని విభజన చేయడం ద్వారా, అస్సాంలో ఏదైతే చూసారో అది విభజన చేయడం ద్వారా తనకు సానుకూలంగా మార్చుకోవడానికి అవసరం. అప్పుడే 2/3 వంతు సాధ్యమవుతుంది. ఇది దాని వెనుక రాజకీయ మర్మం. అందుకని ఈ రాజకీయ దురుద్దేశాన్ని మనం మర్చిపోయి సాంకేతిక పరమైన అంశాల మీద మనం ఆలోచన చేస్తే, అందుకని 2 అంశాలు ఉన్నాయి. ఒకటి ఫెడరల్ వ్యవస్థని కాపాడుకుని దేశాన్ని ఐక్యతను రక్షించుకోవడం, లేదు ముక్కలు కావడానికి మన అవకాశం ఇవ్వడం. రెండోది ఈ దేశంలో లౌకికవాదాన్ని కాపాడుకోవడానికి అనువైన పద్ధతిలో ఒక శాస్త్రీయంగా డీలిమిటేషన్ చేసుకుని ఆ రకంగా పోవడమా, లేకపోతే ఒక మతానికి ప్రాతినిధ్యం వహించే వారే గెలిచి
ఒక మత రాజ్యాన్ని తీసుకురావడానికి డిలిమిటేషన్ ఉపయోగించేదాన్ని మనం అంగీకరించడం అని చెప్పేసి రెండు సమస్య. అందుకనే దీన్ని మనం తీవ్రంగా తీసుకొని మనం చేస్తున్నాం. ఈ సందర్భంలో అందరం కలిసి ఆలోచించాల్సింది ఖురేషీ గారు చెప్పిన పరిష్కారాల గురించి. ఇంకా అనేక విషయాలు అనేక భక్తులు చేయొచ్చు. ఈ రోజు అమెరికాలో సెనేట్ కి ప్రతి రాష్ట్రానికి ఉందనేదే కాదు, ఈవెన్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ కూడా ఓటింగ్ కి విలువ ఇస్తారు. ఒక ఓటుకు ఒక విలువ కాదు. కాలిఫోర్నియాలో ఓటుకి చాలా విలువ తక్కువ. మీరు ప్రెసిడెంట్కి ఓటేస్తారు. మన ఇన్కమ్ ట్యాక్స్ ఎట్లా ఉంటుందో, అంటే తక్కువ ఆదాయం కలిగిన 1% అయితే 2% ఎక్కువ కలిగిన వాడికి 5% అట్లా ఓటు విలువ కూడా వాళ్ళకి విలువ నిర్ణయించారు. అంటే రెగ్రెసివ్ ఓటింగ్, అంటే ఎక్కువ జనాభా కలిగిన రాష్ట్రాలకి ఓటుకి విలువ తక్కువ, తక్కువ జనాభా కలిగిన వాళ్ళ ఓటుకి విలువ ఎక్కువ. మనకి ఎక్కువ ఆదాయం కలిగిన వాడికి రేట్ ఎక్కువ, తక్కువ ఆదాయం కలిగిన వాడికి ఇది ప్రోగ్రెసివ్ టాక్సేషన్, అది రిగ్రెసివ్ ఓటింగ్. ఈ పద్ధతిలో ఉన్నాయి. ప్రపంచ అనుభవాలు చాలా ఉన్నాయి. వాటన్నిటిని మనం నేర్చుకోవచ్చు పరిష్కారం కావాలనుకుంటే. పరిష్కారం కావాలని కోరుకోవడం, ఈ డిలిమిటేషన్ తెచ్చి దేశాన్ని ఒక ఫ్యాసిస్ట్ రాజ్యాంగంగా మార్చాలని చెప్పేస్తున్నారు. ఈ రాజకీయ ఉద్దేశాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకుని వ్యవహరించాలని చెప్పేసి ఈ సందర్భంలో చెప్తున్నాను. పాలక వర్గాలు ఎప్పుడు తమకు అనుకూలంగా మార్చాలని ప్రయత్నం చేస్తాయి. 1952లో కమ్యూనిస్టులకి ఆంధ్రాలో మెజారిటీ వచ్చి కమ్యూనిస్టుతో కలిసి పనిచేసిన పార్టీలన్నింటినీ చేలగొట్టి ఆ రోజు కాంగ్రెస్ కమ్యూనిస్టుల అధికారం రాకుండా చేశారు. 57లో చేశారు, 69లో చేశారు. అదొక పద్ధతి. ఇప్పుడు బీజేపీ వారు చేస్తుంది అది కాదు. ఆ పార్టీని తీసేసి ఈ పార్టీని తీసేసి ఆ పార్టీని గుర్తుపెట్టడం కాదు చేస్తుంది. ఈ దేశాన్నే దేశ స్వభావాన్ని మార్చేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు. ఈ దేశంలో రాజ్యాంగంలోనే మాది ఫ్యాసిజం అని చెప్పి రాసుకున్న తర్వాత ఫ్యాసిజం ప్రకారం నడిచిపోవడానికి మనం అంగీకరించాల్సిన పరిస్థితి. అది ఆ ప్రమాణాన్ని మనం గమనించాలి. ఆనాటి కుట్రలు వేరు, ఈనాటి కుట్ర వేరు. మౌలికమైన స్వభావం దగ్గర కుట్ర అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలని చెప్పేసి సుందరయ్య గారి మనం జ్ఞాపకం చేసుకుంటామంటే అటువంటి ప్రమాదాన్ని నిరోధించడానికి మనం పోరాడాలి. వచ్చిన తర్వాత ఓడించడానికి పోరాటం కాదు, రాకుండా నిరోధించేదానికి మనం పోరాడాలి. వచ్చిన తర్వాత ఎట్లా పోరాడక తప్పదు. ఎందుకంటే ఫ్యాసిజం రాకుండా నిరోధించలేకపోయాం, కానీ దాన్ని ఓడించడానికి 2 కోట్ల మంది ప్రాణాలు కమ్యూనిస్టులు రష్యాలో, సోవియట్ యూనియన్లో బలి ఇవ్వాల్సి వచ్చింది. ఆ పరిస్థితి మనం తెచ్చుకోకూడదు అనే పాయింట్. తెచ్చుకోకుండా ముందుగానే మనం దాన్ని నిరోధించేదానికి కృషి చేయాలి, పోరాడాలని చెప్పేసి సుందరయ్య గారి నుంచి మనం నేర్చుకోగలిగిందని చెప్తూ నేను ఈ మలిపలుకులు ముగిస్తున్నాను.